హాయ్ అండి, వెల్కమ్స్ టు అర్నస్ ట్వెల్. నేను మీ అనితాని మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వీడియో ఏంటో ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి కూడా ఉంటుంది. నేను ఈరోజు కొత్త గాడ్జెట్స్ గురించి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గురించి ఒక రివ్యూ చూద్దాం. అందులో ఈరోజు మనం రియల్మీ 7X Max 5G ఫోన్ గురించి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అన్బాక్సింగ్ వీడియో, రివ్యూస్ ఏంటి, మొత్తం ఇన్ డీటెయిల్గా మన వీడియోలో చూసేద్దాము. సో బిఫోర్ దాట్ మనకు 2 రోజులు గ్యాప్ వచ్చింది కదండి. సో అందుకని మీకోసం ఒక కొత్తగా, ఎప్పుడు కుకింగ్ బ్లాగ్సే కదా, సో చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనది వీడియో వచ్చేసేస్తుంది, రెడీ టు వాచ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు రియల్మీ X7 Max గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, అన్బాక్సింగ్, తర్వాత దాని యొక్క ఫీచర్స్, తర్వాత నేను 1 వీక్ వాడిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఇన్ డీటెయిల్గా షేర్ చేస్తాను. అన్బాక్సింగ్కి చూద్దాం ఇప్పుడు. ఇది తర్వాత నాకు బాక్స్ కొరియర్ బాయ్ ద్వారా డెలివరీ అయిన తర్వాత ఇది ఓపెన్ చేశాను. జస్ట్ ఇలా చూసింది. పైన బాక్స్ అన్బాక్సింగ్ చేసే ముందు ఫీచర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే మోడల్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ RMX 3031 ఉంది, అది పీస్ మోడల్ నేమ్. ఎక్కడ మనం పైరింగ్ చేసినా అదే నేమ్ చూపిస్తుంది మనకి. ఇక్కడికి వచ్చేలేకి ఇది మోడల్ అంటే బేసిక్గా మిల్కీ వే, ద బెస్ట్ కలర్, వన్ ఆఫ్ ద బెస్ట్ విచ్ ఐ లైక్. అండ్ 12GB 256, ద వేరియేషన్ 3000 ఉండేలాకి నేను ఇదే ప్రిఫర్ చేశానండి, హ్యాంగ్ కాకుండా ఉండేందుకు. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు, ద మోడల్ నేమ్ బాక్స్ పైన అంతా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, రియల్మీ X7 Max అని. తర్వాత ఈ సైడ్కి వచ్చేలేకి మనకి ఈ బాక్స్లో కంపోనెంట్స్ మనకి ఏమేమి ఇచ్చాడు. యాజ్ యూజువల్ మనకి ఈ మధ్యకాలంలో ఎవరు హెడ్సెట్ ఇవ్వటం లేదు, అదా హెడ్సెట్ తప్పక మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేశారు. ఒక బ్యాక్ కవరు, తర్వాత హెడ్సెట్, తర్వాత క్విక్ గైడు, తర్వాత సేఫ్టీ ఎజెక్టర్ పిన్ను, ఇవన్నీ నేను తర్లా ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాను. జస్ట్ ఆల్ టుగెదర్ విల్ ఓపెన్ ద బాక్స్ సూనర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేలేకి ఇక్కడ క్లియర్గా ఈ ఫోన్లో ఉన్నటువంటి స్పెషాలిటీని హైలైట్గా ఈ విధంగా కంపెనీ వారు మార్కెటింగ్ చేసుకుంటున్నారు నీట్గా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాసెసర్, 1200 డైమెన్సిటీ, తర్వాత 120 రిఫ్రెష్ రేటు అండ్ ఫాస్ట్ వాచ్ ఛార్జెస్. సోనీ కెమెరా ఇండస్ట్రీలో ద బెస్ట్ లెన్సెస్ యూజ్ సోనీ. తర్వాత 120 డైమెన్సిటీ. ఇవి దీస్ ఆర్ ద మెయిన్ హైలైట్స్ ఈ ఫోన్కి. అందువల్ల రియల్మీ వాడు తెలివిగా బాక్స్ పైన ప్రింట్ చేసి ఐ క్యాచీగా పెట్టాడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. కిందకు వచ్చినట్లయితే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్సు, IMEI నెంబర్స్, మోడల్ నేము, కలరు, తర్వాత ర్యామ్ ఎంత, బార్ కోడ్స్, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం బాక్స్ పైన చూడవచ్చు. ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనే డేట్ కూడా చూసుకోవచ్చు మనం. కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ చేస్తారు, ఎప్పుడో 4 months 5 months తర్వాత మనకి ఇస్తారు. ఇంకా ఇది చూసినట్లయితే జస్ట్ దే మ్యానుఫ్యాక్చర్ ఏ మంత్ ఎగో. సో దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది పీస్ ఎంత మార్కెట్లో రన్నింగ్ ఉందనేది. ఇక్కడికి వచ్చేది సేమ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. ఇక్కడ మీరు నీట్గా చూడవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ, మేడ్ ఇన్ ఇండియా అని రాశాడు. June 21 అని, అంటే June 21 జూలైలో డెలివరీ ఇచ్చాడంటే అంత మంచిగా పీసు బాగా మార్కెట్లో రన్ అవుతుందని అర్థం. తర్వాత ఇక్కడ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఎవరికి పంపించాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇప్పుడు జస్ట్ బాక్స్ అన్బాక్సింగ్ ఓపెన్ చేశానండి. చూసినామంటే మనకు పైన హ్యాండ్సెట్ మీద కవర్తో, పాలిథిన్ కవర్తో కవర్ చేశాడు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ హ్యాండ్సెట్. ఇక్కడ బ్యాక్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కలరు, ఇది హాఫ్ ఆఫ్ ద బాడీ గ్లాసీ ఫినిష్, హాఫ్ ఆఫ్ ద బాడీ మ్యాట్ ఫినిష్తో కవర్ చేశాడు. సో మ్యాట్ ఫినిష్ అయితే ఫింగర్ ప్రింట్స్ ఏం క్యాచ్ చేయటం లేదు, బట్ గ్లాసీకి వచ్చేలేకి స్లైట్గా ఫింగర్ ప్రింట్స్ క్యాచ్ చేస్తుంది. ఇక్కడ సైడ్ థిక్నెస్, యూ కెన్ సీ దట్ పీస్ థిక్నెస్. బట్ వెన్ ఐ కంపేర్ విత్ అదర్ పీసెస్ థిక్నెస్ కూడా కొంచెం స్లిమ్గానే ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్ ఇస్ గుడ్. ఇక్కడ డాట్ హోల్ కెమెరా పెట్టాడు కార్నర్లో. తర్వాత ఇక్కడ సెన్సార్స్, కార్నింగ్, ఎడ్జ్ ఫినిషింగ్ బాగుంది. తర్వాత 3.5 జాక్ ఇచ్చాడండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఇప్పుడు నవ్ డేస్ కొన్ని ఫ్లాగ్షిప్ కెమెరాల్లో తీసేస్తున్నాడు.
తర్వాత ఛార్జింగ్ పిన్, అక్కడ స్పీకర్స్, సెన్సారు. సో అది ఛార్జింగ్ పిన్ అండి. ఇది 3.5 జాకు. తర్వాత ఎడ్జ్ ఫినిషింగ్ చూసారండి చుట్టూ, గ్లాసీ ఫినిష్. తర్వాత కెమెరాస్, మీకు వివోలో కూడా చూసినా ఇదే స్టైల్లో ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రేమ్లో డిజైన్స్ కెమెరాస్ ఉంటుంది. ఒకటి మెయిన్ 64 మెగాపిక్సెల్స్, ఒకటి మైక్రో 2 మెగాపిక్సెల్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్స్. తర్వాత ఇట్స్ ఫాలోడ్ విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్. సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది సోనీ లెన్సెస్ అని. తర్వాత అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంఐ నెంబర్స్. సో లెట్స్ స్టార్ట్ ద మొబైల్, విల్ సీ. ఇక్కడ యాజ్ యూజువల్ అండి, ఫస్ట్ బ్రాండ్ నేమ్ వస్తుంది ఏ మొబైల్ అయినా. సిమిలర్గా ఇక్కడ కూడా మనకి బ్రాండ్ నేమ్ వచ్చేసింది. సో ట్రస్ట్ మీ, ఇట్ టుక్ అరౌండ్ 40 seconds టు ఎంటర్ టు ద మేజర్ స్టార్టింగ్ అంతా కలిసి. ఇక్కడ యాజ్ యూజువల్ స్టార్టప్కి మనం లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మన కంఫర్టబుల్ లాంగ్వేజ్ వీ నీడ్ టు సెలెక్ట్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. యాజ్ యూజువల్గా మనకి ఇంత టైం ఉండదండి ఇదంతా చదవటానికి. ఇట్స్ లైక్ ఏ బిగ్ స్టోరీ. సో నార్మల్లీ ఎవ్రీబడి వెన్ ఎవర్ దే ఆర్ రన్నింగ్ దట్ మనం స్క్రోల్ చేస్తూ చదివినట్లు చేస్తాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేస్తాము. దెన్ మనం నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాము. సిమిలర్ ఇక్కడ చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అక్కడ అన్నీ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ కనెక్ట్ టు వైఫై, మనకి వైఫై కానీ ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోండి. లేని వాళ్ళు సిమ్స్ ఇన్సర్ట్ చేసుకుంటే మేలు. ఇక్కడ వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేద్దాము. మనకి ఏమన్నా అప్డేట్స్ ఉన్నా ఒకసారి కనెక్ట్ అయినామంటే చూపిస్తుంది. అందువల్ల మనం వైఫై పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసాము. జస్ట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. ఎస్, యా, ఎనీ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్. సో మూవింగ్ నెక్స్ట్. సో నౌ యాజ్ వి ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ అప్డేట్ అవుతుంది. చెకింగ్ ఫర్ అప్డేట్స్, ఏదన్నా అప్డేట్స్ కానీ ఉంటే మనం జనరల్గా ఏ ఫోన్ అయినా ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. ఎంత బ్రాండెడ్ కెమెరా అయినా సరే, మెట్టేక్ యాపిల్ తీసుకున్నాక సరే, OnePlus తీసుకున్నా సరే, రియల్మీ, ఒప్పో ఏది తీసుకున్నా కొంచెం తర్వాత అబ్జర్వేషన్ ఛాలెంజెస్ బట్టి వాళ్ళు కొన్ని అప్డేట్స్ రిలీజ్ చేస్తుంటారు. అవి కూడా అప్డేట్ కావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం మొదటిగానే మనం వైఫై కానీ కనెక్ట్ చేసుకున్నాం అనుకో, సిస్టమ్ ఇట్లా బూట్ అయ్యేటప్పుడు అవి కూడా అప్డేట్ అవుతాయి. ఇక్కడ మీరు మామూలుగా మీ ఈమెయిల్ ఐడి మామూలుగా మనం ముందు వాడి ఉంటాం కదా, ఆ ఫోన్ నెంబర్ కానీ ఆ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చారనుకో, ఆటోమేటిక్గా మీరు ఒకసారి లాంచ్ అయినామంటే ఆ డేటా మొత్తం ఆటోమేటిక్గా డ్రైవ్స్ ద్వారా మనకి ఇక్కడికి వస్తుంది. సో జస్ట్ నేను కూడా ఓల్డ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో నా డేటా అంతా వస్తుందా లేదా చూస్తాను. can click on the next. So getting phone ready, almost we are very near ఉన్నాం. అన్లాక్ మెథడ్స్ మనకి ఎక్కడైనా కావాలంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పాస్వర్డ్ అంటే అక్కడ చేసుకోవచ్చు అండి. మనకి ప్రజెంట్ అయితే లేదు, మనం మళ్ళీ చేసుకుందాం. రికమెండెడ్ మెథడ్ ఇక్కడ. తర్వాత డేటా మనం ఏదైనా ఓల్డ్ ఫోన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి. రియల్మీ ఫ్యామిలీ మెమరీ ఎంటర్ అయిపోయాం. సో ఒకసారి ఆన్ అయినామంటే డిస్ప్లే చూపిస్తుందండి, ఇట్లా లాంచరు, ఇన్బుల్ట్ లాంచరు. సో ఈ యాప్ పేరు పైన యాప్స్ మేజర్ ఇన్బుల్ట్ కొత్త పీస్తో వచ్చేటువంటి యాప్స్ అన్నీ కనిస్తాయి. ట్రస్ట్ మీ గైస్, ఇది చాలా స్మూత్గా ఉంది. ఇంతకుముందు నేను వాడా కదా ఫోన్తో, దాంతో కంపేర్ చేస్తే ఇట్లా నేను మూవ్ చేసినప్పుడు మాత్రం చాలా ఉంది. ఈవెన్ మా ఫ్రెండ్స్ కొంతమంది అదర్ ఫేమస్ ఫోన్స్ తీశారు, వాళ్ళది అంత అనిపించలేదు. కానీ ఈ ఫోన్ని నేను ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి ఇట్లా మూమెంట్ చేసినప్పుడు నేను టచ్ చేసినంత కూడా లేదు, జస్ట్ లైక్ ఏ బేబీ స్కిన్, అంత స్మూత్గా రన్ అవుతుందండి. సో ఇయర్ మనం చూడొచ్చు ఆప్షన్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి.
స్టోరేజ్, ఇన్ఫర్మేషను, యాప్స్ సంబంధించి అన్నీ, అంటే అన్ని ఫోన్స్ ఇలాగే ఉంటాయి సెట్టింగ్స్లో. ఓకే, మేజర్ థింగ్స్ మళ్ళీ మనం కొంచెం అయిన తర్వాత కవర్ చేద్దాము. ఇక్కడ ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్షన్ ప్రాసెసర్స్. ఫస్ట్ ఈ ప్రాసెసర్ని మన ఇండియాలో వాడిన మొదటి ఫోను రియల్మీ 7X7 మ్యాక్స్. సో యూ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఒక విధంగా చెప్పాలంటే రియల్మీ వాళ్ళు కొంచెం డే టు లివ్ అనే స్లోగాన్స్ వాడతారు. అలాగే వాళ్ళు కొత్త మీడియాటెక్ ఈ ప్రాసెసర్ని డేర్గా వాడారంటే రియల్లీ గ్రేట్. దట్ టు ద మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో తీసుకొచ్చారు వాళ్ళు. సో బ్యాక్ ఫీచర్ గురించి నీట్గా చూద్దామండి. ఇక్కడ చూస్తే ఏంటంటే స్పెసిఫికేషన్స్ 120Hz సూపర్ ఆల్మండ్ డిస్ప్లేతో వస్తుందండి. సోనీ సెన్సార్స్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వేపరైజర్ కూలింగ్. సెన్సార్స్కి వచ్చేలేకి నాకు తెలిసి దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి దీంట్లో. సో దట్ ఈస్ ద వన్ థింగ్, ట్రస్ట్ మీ, ఆల్ సెన్సార్స్, దెర్ ఈజ్ నో ఛాలెంజ్ విత్ ద సెన్సార్స్. ఇక్కడ వీళ్ళు 5G టెక్నాలజీ వాడారండి ఈసారి. 2 సిమ్ములు 5G సపోర్ట్ వాడుతుంది. అదే కాకుండా ఇన్ని రకాల బ్యాండ్లు ఈ యొక్క రియల్మీలోనే ఉందండి. తర్వాత ఫ్రంట్ క్యాము 16 మెగాపిక్సెల్స్. సో ఐ ఫీల్ దట్ గుడ్. ఇది కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. నాట్ ద బెస్ట్ బట్ గుడ్. అండ్ బటన్స్ ఫోర్ట్స్ వచ్చేసరికి పవర్ బటను, 2 స్పీకర్స్ ఉన్నాయండి ఇన్బుల్ట్, డ్యూయల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, USB అండ్ 2 నానో షార్ట్స్. దెర్ ఈజ్ నో మెమరీ కార్డ్. అండ్ సైజ్కి వచ్చేలేకి వెయిట్ రేషియో బాగుంది. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ గుడ్, హ్యాండీగా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేలేకి కెమెరాస్కి వచ్చేలేకి సోనీ 64 మెగాపిక్సెల్ వాడారండి. ఇట్స్ అ గుడ్ పెర్ఫార్మెన్స్. ఈవెన్ ఐ షేర్ ద సమ్ ఫొటోస్, యూ కెన్ సీ దోస్ ఫొటోస్ హియర్. ఇది మామూలుగా షాపింగ్ మాల్లో తీసిందండి. ఇక్కడ ఇది ఇంకో ఫీచర్, బ్లాక్ గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి ఫోటో వచ్చేసి కలర్గా వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం మ్యాక్రో కెమెరా వాడి తీసింది, బాగా వచ్చింది. ఇది నైట్ 7 o'clockకి లైట్ ఫెయిల్యూర్లో తీసినటువంటి వీడియో. ఐ సీ దట్ నైట్ కెమెరా ఆల్సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సోనీ తెలుసు కదా సోనీ అంటే. సో నైట్ గుడ్ థింగ్ ఈజ్ దట్. అండ్ ఇట్ కమ్స్ విత్ 50 watts ఫాస్ట్ ఛార్జింగ్. ట్రస్ట్ మీ, విత్ ఇన్ 40 minutes 100% ఛార్జ్ అవుతుంది. గుడ్ థింగ్ దట్ దే హ్యావ్ డన్ ద బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ. And coming to recording photography functions, we have portrait mode and different modes. All are looks good. I tried it and everything is perfect. The camera side and packing contains ఇనిషియల్గా మనం చేసామండి 7G 64G USB కేబుల్, సిమ్ కార్డ్ టూలు, ప్రొటెక్టర్, క్విక్ స్టార్ట్ గైడ్. దీస్ ఆర్ ద బాక్స్లో ఉంటాయండి. ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి రియల్మీ U2.0 అండ్ బేస్డ్ ఆన్ Android 11 version. సో ఐ డోంట్ సీ మచ్ ఛాలెంజెస్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. గుడ్ యాజ్ ఆఫ్ నౌ. నా యొక్క 2 weeks యూసేజ్ని బట్టి ఐ ఫీల్ దట్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ స్మూత్. ఇట్స్ లైక్ ఏ బేబీ స్కిన్ టచ్ అండ్ స్మూత్లో రన్నింగ్ అవుతుంది. డైమెన్సిటీ యాజ్ ఐ మెన్షన్ దట్ దే ద బెస్ట్ డైమెన్సిటీ 1200. హీట్ ఇనిషియల్గా అయితే హీట్ ఉంది, తర్వాత లేదు. స్టోరేజ్ వచ్చి 1250 అండ్ ప్రో రేషియో వచ్చి సూపర్ ఆల్మండ్ 6.43 అండి. సూపర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. దిస్ ఈజ్ ఆల్ బెస్ట్. అలాగా అండి. తర్వాత గేమింగ్కి వచ్చేలేకి నేను గేమ్స్ ట్రై చేశానండి. పబ్జీ కానీ, క్రికెట్ కానీ, సమ్ డిఫరెంట్ గేమ్స్. నాకు ఎక్కడ డిస్కంఫర్ట్ అనేది ఫీల్ కాలేదు. ఈవెన్ 1 hour తర్వాత వాడిన తర్వాత లైట్గా హీట్ అనిపించింది కానీ, బట్ నేను అంత డిస్కంఫర్ట్ అయితే లేదు. బట్ ఇట్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ జాబ్ ఇన్ ద మిడ్ రేంజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. ఫ్లాగ్షిప్ కాదు కదా మనకి. ఈ బడ్జెట్లో నా సజెషన్ అయితే మీరు 22కి అది 2256 అంటే వర్త్. యూ కెన్ బ్లైండ్లీ గో హెడ్ అండ్ పర్చేజ్ ఇట్. ఐ డోంట్ సీ మచ్ ఛాలెంజెస్. సో నా ఒపీనియన్ అయితే నేను 2 weeks వాడిన తర్వాత I feel that with this amount range మంచిది. సో అగైన్ యువర్ ఆప్షన్ హ్యాస్ టు టేక్ కేర్. అండ్ నా ప్రకారంగా అయితే ఈ ప్రైస్కి ద